ఉదయం యోగా చేస్తారు, పొట్ట ఖాళీ ఉంటుంది, టాక్సిక్లు స్వేదంగా మారి బయటకు వెళతాయి. యోగా చేయడానికి ముందు నీళ్లు తాగాలి, యోగా పూర్తయ్యాక నీళ్లు తాగాలి. ఎందుకు? వేదంలో కొంచెం విషం పోతుంది, ప్రాణాయామంతో కొంచెం విషం పోతుంది. ఇలా చేశాక కార్బన్ ఊపిరితిత్తుల్లో చేరుకున్న కార్బన్ అణువులు బయటకు పోతాయి. ఏది మాధ్యమం? గాలి దేహం నుంచి స్వేద రూపంలో పోతుంది, ఇక్కడ నుంచి చర్మంలోని రంధ్రాల ద్వారా. ఏది మాధ్యమం అక్కడ? చర్మం. మిగిలిన విషాంశాలు కిడ్నీల్లో, దేహం లోపల పేగుల్లో ఉన్న వాటిని బయటకు పంపాలి. అందుకు జలం శుభ్రం చేసి అది మలంగానో మూత్రంగానో బయటకు పోతుంది. ఇది అందులో ఉన్న లాజిక్. మధ్యాహ్నం వ్యాయామాలు ఇప్పుడు చేస్తున్నారు. శాస్త్రీయంగా అనుభవం ప్రకారం యోగా చేసేది ఉదయం, అలాగే సాయంత్రం. ఎప్పుడు సూర్యుడు శాంతంగా ఉంటాడో సంధ్యాకాలంలోనూ సూర్యుడు శాంతంగా ఉంటాడు. కాలానికి దేవుడు సూర్యుడు. తరువాత అదే సూర్యుడు సంధ్యా సమయంలో మరొక దిక్కున ఉంటాడు. కనుక మనకు చీకటి అవుతుంది. సూర్యుడు తను ఉన్న చోటనే ఉంటాడు. అప్పుడు మనసు శాంతంగా ఉంటుంది. అది సంధ్యా సమయం. మరొకటి రాత్రివేళ ధ్యానం చేయడానికి అనువుగా ఉంటుంది. ఎప్పుడైతే గాఢ నిద్రకు శరీరం, సృష్టి చేరుకుంటాయో మనసు అప్పుడు శాంతంగా ఉంటుంది. ఇది ధ్యానానికి, మంచి పనులకు పూర్వం ఋషులు నిర్దిష్టమైన గణితం ఉపయోగించి ప్రకృతిని అందులో భాగం చేసి మనకు ఒక విధానాన్ని ఇచ్చారు. ఈ కాలంలో ఇది చెయ్యాలని. అందుకే పక్షులకు ఎవరూ పగటి కాలమని చెప్పరు. అవి సవ్య దిశలో ఎగురుతుంటాయి వెలుగును చూస్తూ. రాత్రి అవి రావాలంటే అపసవ్య దిశలో ఎగురుతాయి. దీన్ని బట్టి ప్రాణి పక్షులకు జ్ఞానం ఉందని తెలుస్తుంది. గోవులు బ్రాహ్మీలో 6 గంటలకు బయటకు వెళుతుంది, సాయంత్రం 5 గంటలకు ఇంటికి వస్తుంది. గోధూళి లగ్నం అంటే అదే. ఆ గోవు లోపలికి వచ్చే ఒక ప్రక్రియ. గోవు సనాతన ధర్మంలో పవిత్రం. సంధ్యాకాలం ఆ లగ్నానికి పెట్టిన పేరు గోధూళి లగ్నం.